ఓం శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభం వ్యాసశంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో 2024-25 సంవత్సరంలో గురుమూఢం మరియు శుక్రమూఢాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పటి వరకు ఉన్నాయనేటువంటి విషయం గురించి, అలాగే ఈ మూఢకాలలో ఏ శుభకార్యాలు నిర్వహించకూడదు అనేటువంటి విషయం గురించి కూడా సమయాన్ని బట్టి పరమేశ్వరవారు తెలియజేసిన మటుకి నిమిత్తమాత్రంగా తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. ఈ క్రోధినామ సంవత్సరంలో చైత్రమాస బహుళ చవితి ఆదివారం నాడు, అంటే ఏప్రిల్ నెల 2024 సంవత్సరం 28వ తారీఖు నుండి శుక్రమూఢం ప్రారంభమైంది. ఆషాఢ మాస శుక్ల తదియ సోమవారం వరకు, అంటే జూలై 8వ తారీఖు 2024 సంవత్సరం వరకు కూడా ఈ శుక్రమూఢం ఉంటుంది. అలాగే చైత్రమాస బహుళ చతుర్దశి మంగళవారం నాడు, అంటే 2024 సంవత్సరం మే నెల 7వ తారీఖు నుండి గురుమూఢం ప్రారంభమైంది. జ్యేష్ఠమాస శుక్ల పాడ్యమి శుక్రవారం వరకు, అంటే 7వ తారీఖు 6వ నెల 2024 సంవత్సరం వరకు కూడా ఈ గురుమూఢం ఉంటుంది. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ సంవత్సరంలో శుక్రమూఢం జరుగుతుండగానే గురుమూఢం వచ్చింది. అంటే దాదాపు 72 రోజుల పాటు ఈ గురు శుక్రమూఢాలు కొనసాగుతున్నాయి. ఈ మూఢకాలలో ఉపనయనాలు, వివాహాలు, నూతన గృహప్రవేశాలు, శంకుస్థాపనలు వంటివి చేయకూడదు. అంతేకాకుండా ఫాల్గుణ మాస బహుళ చవితి మంగళవారం నాడు, అంటే 18వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం నుండి తిరిగి మరలా శుక్రమూఢం ప్రారంభమయ్యింది. ఇది ఫాల్గుణ మాస బహుళ చతుర్దశి శుక్రవారం వరకు, అంటే 28వ తారీఖు 3వ నెల 2025 సంవత్సరం వరకు కూడా ఈ శుక్రమూఢం కొనసాగుతుంది. దీన్ని బట్టి ఈ సంవత్సరంలో 2 సార్లు శుక్రమూఢాలు, ఒకసారి గురుమూఢం వచ్చేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా తెలియజేయబడినటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని గురు శుక్రమూఢాలలో ఏ శుభకార్యాలు నిర్వహించకూడదో వాటికి దూరంగా ఉండండి. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే దగ్గరలో ఉన్నట్టు పురోహితులను అడిగి తెలుసుకోండి. ధర్మబద్ధంగా జీవించండి. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.